కరెక్ట్. ఇప్పుడు మీరు అనేది డీలిమిటేషన్ కి ప్లస్ మహిళా బిల్లుకి రెండు ఏంటి, ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటి అసలు? అదే అట్లా దానివల్ల ఈ రెండు ఇష్యూస్ మీద కొన్ని ఇష్యూస్ మీద వాళ్ళు వ్యతిరేకించారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టాలిన్, ఆయన ఏం స్టాండ్ తీసుకుంటున్నాడు, సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది, ఇది నార్త్ ఇండియాలో బలోపేతం అవుతారు కాబట్టి నేను వ్యతిరేకిస్తున్నా, ఈ తమిళనాడు ప్రజలు ఎప్పుడూ కూడా హిందీ బిల్తో పోరాడతాం, ఇట్లాంటి సెంటిమెంటల్ క్రియేట్ చేయడానికి వాళ్ళు ఒక టాపిక్ తీసుకున్నారు. డీలిమిటేషన్ వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, అలా దాన్ని పెట్టారు. అందుకని మేము డీలిమిటేషన్ కాదు మహిళా బిల్లుకి మేము ఓకే, 2023లో పెట్టిన మహిళా బిల్ని ఇప్పుడు కంటిన్యూ చేయండి అంటారు. అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకని? అది ఇప్పుడే కాదు, ఎప్పటికీ కాదు. అది 543 సీట్లలో 33% మహిళలకు ఇచ్చేస్తే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే ఆల్రెడీ 2023లో పెట్టిన బిల్లు వేరు, బిల్లులో పెట్టిన బిల్లు ఎట్లాగో సెన్సస్ ప్రకారము డీలిమిటేషన్ చేసి మహిళా బిల్లు చేసుకోవాలి. దీనికి మహిళా బిల్లు డీలిమిటేషన్ ఇష్యూస్ మీద ఈరోజు పెట్టిన బిల్లు ఆల్మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై నాట్ ఓన్లీ బీజేపీ, ఇంటర్నల్గా ప్రాంతీయ పార్టీ అయిన చంద్రబాబు నాయుడు గారిది, ఈవెన్ అందుకనే జగన్ కూడా సపోర్ట్ చేశాడు. ఇలాంటి ప్రాంతీయ పార్టీలందరికీ ఇంట్రెస్ట్ ఉంది దీని మీద, డీలిమిటేషన్ జరగాలని. చాలా మంది ప్రజల్లో ఉంది డీలిమిటేషన్ జరగాలి.